నమ్మిన వాళ్ళు దొంగతనాలు చేస్తారట. అంటే ఇంత అవగాహన లేకుండా అంటే ఇప్పుడు ఎక్కడైనా డెకాయిట్లు దొంగతనాలని కామన్ గా జరుగుతుంటాయి. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చుట్టి రాజకీయం చేయాలనుకోవడం ఎంపీ గారు ఎంత దారుణమైన విషయం. అంత ఏమాత్రం అవగాహన లేకుండా అంతర్రాష్ట్ర ముఠా ఇంకోటి స్టేట్ గా అడుగుతారా, ఇన్నేళ్ళు మీరు పులివెందులను ఆమెను డెవలప్ చేసాం ఏమైనా డెవలప్ చేసాం మున్సిపాలిటీ అంటారు కదా, ఇన్ని దొంగతనాలు జరిగితే ఒక సీసీ కెమెరా ఎందుకు పనిచేయడంలే? ఒక ఏదో ఒక క్లూ దొరకాలి కదా. అంటే మీ వ్యవస్థ మీది అట్లా తయారు చేసి పెట్టారు, ఇంకా మళ్ళా దాన్ని కూడా మళ్ళీ మా మీదకే వేయడము ఇదంతా చాలా ఇది. మీరు కావాలంటే డిబేట్కైనా రండి. మట్కా అనేది సంపూర్ణంగా అసలు నిర్మూలించే దాంట్లో మేము చాలా కూడా కట్టుబడి ఉన్నాం. ఇట్లాంటి పొద్దుపోని మాటలు, ఆ తర్వాత జూదాల గురించి మాట్లాడేది, ఆ తర్వాత ఇన్ఛార్జి పొలంలో జూదా మాడతారనేది. మీరు ఇప్పుడు తోట పెట్టుకున్నారు, ఆడ మీ నాయన సింగిల్ విండో వేసినా వాళ్ళంతా 5 ఏళ్ళు జూదా. ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి చిల్లర మనుషులు అనిపించుకోవద్దండి. ఏదైనా హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడి ప్రతిపక్షంలో ఏదైనా విమర్శించండి. దాని ఏదైనా ఉంటే కూడా మేము సర్దుకుంటాం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు తప్పులు నిజంగా ఉంటే ఏదన్నా కానీ మంచి పాయింట్స్ ఉంటే అందించండి. మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చెప్తాము. కానీ ఇట్లా ఊరికి అనవసరమైన మాటలు అనవసరమైనవి మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. నీ విషయం కూడా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఇష్యూ జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్లో పొద్దున్నే నీ సొంత మనిషిని, నీ పిఏనే నువ్వు కొట్టుకునే సందర్భం ఉంది. కాబట్టి ఇట్లన్నీ లోతుకు పోతే చాలా ఉంటాయి. విమర్శనాత్మకంగా చేయి మేము స్వాగతిస్తాం. ఏదంటే అది మాట్లాడి నోటికి వచ్చినది మాట్లాడితే మేము కూడా ఇట్లానే కౌంటర్ చేస్తాం.